రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ సమీపంలోని పిల్లిగుండ తండా దగ్గర జరిగిన ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. గుల్బర్గా నుంచి బెంగళూరు వెళ్తున్న ట్యాంకర్ తాండూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఇథనాల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైపోయింది. డ్రైవర్ నిరంజనప్ప సజీవ దహనమయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జిల్లా హన్వాడ శివార్లోని పిల్లిగుండి తాండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన చోటు చేసుకుంది. మరో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రెండు లారీలు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం మొదటగా ఈ సంఘటన స్థలంలో ఉన్నాం. ఈ లారీ బీభత్సవాన్ని చూస్తూనే ఉంటే ఈ లారీ ఎలా తగిలబడిపోయిందో, ఆ లారీ వేగం ఎంత ఉందో, ఆ లారీలోని ప్రతి పార్టు కూడా అగ్నికి ఆహుతి అయిందని చెప్పవచ్చు. ఈ లారీ కూడా, ఈ ట్యాంకర్ కూడా ఆయిల్ ట్యాంకర్, ఇథనాల్కు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ అని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ ట్యాంకర్ కూడా కర్ణాటక రాష్ట్రం సంబంధించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ పిల్లిగుండు తాండా వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టైర్లు ఎక్కడికక్కడ కాలిపోయి ఇంజన్ ఊడిపోయి ట్యాంకర్కు సంబంధించిన డీజిల్ ట్యాంక్ కూడా పేలిపోవడం జరిగింది. మనము విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ వాహనము దాదాపు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం నుంచి 200 అడుగుల మేర అది ప్రమాదానికి సంబంధించిన దూరం వచ్చి రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో రెండు కూడా 200 అడుగుల దూరంలో వచ్చి చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక వైపు లారీ పడ్డది, ఒకవైపు ఏమో ఆయిల్ ట్యాంకర్ పడ్డది. ఈ ప్రమాదాన్ని చూస్తుంటే అతివేగము, నిద్రమత్తులో ఉండి ర్యాష్ డ్రైవింగ్ వల్లనే అని చాలా స్థానికులు కూడా, రాత్రి ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రమాదాల వల్ల ఒక వ్యక్తి అయితే సజీవ దహనమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఒక 6 ఫైర్ ఇంజన్లు పెట్టి మంటలను ఆర్పడం జరిగింది. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఆ డ్రైవర్కు సంబంధించి గుల్బర్గా జిల్లా ఉడిదెల్లి గ్రామానికి చెందిన నిరంజనప్ప మృతదేహం కూడా ముద్దగా అక్కడనే ఉంది. మనం ఆ విజువల్లో చూస్తున్నాం. ఆ శవం మృతదేహంపై కూడా ఒక శాల్వా కప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ శవం పూర్తిగా మంటలకు ఆహుతి అయిపోయి పూర్తిగా ముద్దగా మారిపోయింది. అంటే మంటల తీవ్రత ఎంత ఉందో ఈ విజువల్ల చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ లారీ డ్రైవర్ కూడా, దానికి సంబంధించిన ప్రమాదంలో ఆ లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపైన సంఘటన చోటుకుంది. అతన్ని జిల్లా ఆసుపత్రికి స్థానికులు రాత్రి గమనించి స్థానికులైతే అతని జిల్లా ఆసుపత్రికి తరలించిన సంఘటన. ఈ ప్రమాదం తీవ్రతను బట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అక్కడికక్కడే బస్సులో కానీ, ప్రైవేట్ బస్సుల్లో కానీ 20 మంది 30 మంది చనిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన ఈ ప్రత్యక్ష సాక్షి హన్వాడ ఎస్ఐ వెంకటేశ్వర్లు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెప్పండి. ఎప్పుడు చూసింది సార్, మీకు ఎట్లా సమాచారం వచ్చింది? మనకు 11:45, 12 o'clock అట్లా ఆ మధ్యలో మన కరెంట్ కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా నేను మా స్టాఫ్ అందరం ఇక్కడ వచ్చేసి చూసి ఈ పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఫైర్ ఇంజిన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 3 వెహికల్స్ తెచ్చి దాదాపుగా ఒక 3 గంటల పాటు మా ఫైర్ ఇంజిన్ తోటి మంటలు రావడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ లారీ పడ్డది, ఇక్కడ ఆయిల్ ట్యాంకర్ పడ్డది. అసలు ఆయిల్ ట్యాంకర్ ఏదనుకున్నారు? ఏ ఆయిల్ ట్యాంకర్ అనుకున్నారు మీరు? ఇనిషియల్గా మాకు దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండే మేము డీజిల్ ట్యాంకర్ ఏమో అనుకున్నాము. తర్వాత మెల్లగా ఇది మనకు వెహికల్ నెంబర్ దొరికింది. తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కనుక్కొని కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఇథనాల్ వెహికల్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు ఫైర్ ఇంజిన్ చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మంటలు ఆర్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆ డ్రైవర్ పేరు కానీ, అక్కడ ఎక్కడ ఉండేది కానీ, ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పోతున్నది కానీ ఇవన్నీ వివరాలు ఏమని చెప్పారు? ఇది ఇథనాల్ అండి. ఇది మనకు గుల్బర్గా నుండి మన బెంగళూరు వెళ్తున్నాం. డ్రైవర్ పేరు వచ్చేసి నిరంజన్ అని తెలిసింది మనకు. అది తర్వాత తెలిసింది. ఇనిషియల్గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండే మా ప్రయత్నం ఏంటంటే ఎవరైనా మనుషులు ఉంటే కాపాడే ప్రయత్నం చేసినాం. అంటే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లారీ కూడా 200 అడుగుల దూరంలో లారీ కూడా పడ్డది. ఆ లారీలో ఉన్న డ్రైవర్ ఎట్లా సేఫ్గానే ఉన్నాడా ఇప్పటికి? అతను సేఫ్గానే ఉన్నాడు. ఓన్లీ కాలుకు చిన్న దెబ్బ తాకింది. ఇమీడియట్గా స్థానికులు మేము వచ్చేలోపు స్థానికులు అతన్ని కాపాడడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్రయత్నం చేసినాము, కానీ ఇది అప్పటికే మంటలు చెలరేగడంతో సాధ్యం కాలేకపోయింది. అంటే ఇక్కడ ప్రమాదం మీరు ఎట్లా గుర్తించారు సార్? అంటే ఎంత స్పీడ్, ఓవర్ స్పీడా లేకపోతే రోడ్డు మలుపు ఉన్నందుక ఎలా అయింది అనుకుంటున్నారు ఇది ఆ యాక్సిడెంట్? అదే దీనికి ఇప్పుడే మనం ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఓవర్ స్పీడా లేకపోతే చలికాలం కదా, మిడ్ నైట్ కాబట్టి డ్రైవర్లు కొద్దిగా అలసిపోయిన అవకాశం కూడా ఉంటుంది. సరే, వేరే రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు, మనం వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్లో చెప్పాల్సి వస్తుంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్ళి జాతీయ రహదారి అని చెప్పవచ్చు 167. దీనిపైన రోడ్డు ప్రమాదాలు చాలా చోట్ల. మేము ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం వాహనదారులకు అక్కడిక్కడ మీ పరిధిలో? మేము రెగ్యులర్గా విలేజ్ వైజ్గా మనం రోడ్ సేఫ్టీ గురించి అవగాహన రెగ్యులర్గా చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్డు మీద కొన్ని ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా దీని గురించి రోడ్డు ఇంకా రిపేర్ కాలేదు. అయినా కూడా మేము బ్యారికేడ్లు కానీ ఏమైనా పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మా పోలీస్ శాఖ తరఫున.
ఇది అంటే ఇక్కడ జరిగిన ప్రమాద సంఘటనకు ఇప్పటికే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి రావడం, అక్కడ 6 ఫైర్ ఇంజన్లతో గతంలో మొదటగా ఆయిల్ ఇంజన్ అనుకున్నారు, ఆయిల్ ట్యాంకర్ అనుకున్నారు, తర్వాత ఇథనాల్ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ట్యాంక్ తేయడంతో మరో 3 ఫైర్ ఇంజన్లు తెచ్చి మంటలను ఆర్పేందుకు అయితే కృషి చేశారు. కానీ మంటలు ఆర్పిన సమయంలోనే ఆ డ్రైవరు నిరంజనప్ప మాత్రం సజీవ దహనమై ముద్దలా మారిపోయాడని చెప్పొచ్చు. దీనికి సంబంధించి లారీ డ్రైవర్ మరో ఎదురుగా ఉన్న ఆ లారీ డ్రైవర్ కూడా కొద్దిగా సేఫ్గా ఉన్నాడు, చికిత్స అయితే ఆసుపత్రిలో పొందుతున్నాడు అని చెప్తున్నారు. ఇది సంఘటన స్థలం నుంచి వెంకటేష్.